మనతో పాపిరెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. ప్యానల్లో జరిగింది మొత్తం విన్నారు, మాట్లాడింది విన్నారు, ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది చూశారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్తే అసలు ఎన్నికలకి కమిషను ప్రకటించడంలో ఏ ఉద్దేశంతో ప్రకటించిందంటారు? ఇది సజావుగా జరిగే అవకాశం ఉందంటారా, లేదంటే రామ్మోహన్ గారు చెప్పినట్టు, బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు స్టే వచ్చే అవకాశం ఉందంటారా? ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిండు. అది దాన్ని ఉన్న పర్మిట్ ఇచ్చింది, దానిలో ఎన్ని జరిగింది. అయితే ఒకటి ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం. సరే, రాజకీయ పార్టీలకు సామాజిక న్యాయం కోసం ఇది వాగ్దానాలు ఇవ్వచ్చు, అమలు కోసం కొట్లాడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే 42% అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి అది పార్లమెంట్కి పంపి అక్కడ చట్టం కాకపోవడం, ఇక్కడ కూడా గవర్నర్ చట్టం కాకపోవడం, కొందరు కోర్టు కూడా దాని మీద విచారించి మీరు ఆ డేట్ ఏదైతే ఉన్నదో కొంత డేట్ ఆగమని ఇచ్చిన తర్వాత కూడా, స్పెసిఫిక్గా డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం అనుకున్న ఇప్పుడు ఈ నలుగురం మీతో కలిసి మనం ఇక్కడ 5 ఉన్నాం. 5 కన్నా గవర్నమెంట్కు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా? అడ్వకేట్ జనరల్ ఉంటాడు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలియక చేసినరా అంటే తెలిసే చేసినారు. ఇది తెలియక చేయలేదు, తెలిసే కావాలనే చేసినారు. ఇది ఎట్లా కూడా చట్టంలో నిలబడదు, కోర్టులో నిలబడదు. ఒకటి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒక సమస్య వస్తుంది. కోర్టులో నిలబడదు, కోర్టు చీవాట్లు పెట్టచ్చు, లేకపోతే దాన్ని నిలుపుదల చేయొచ్చు అన్నది ఉంటుంది. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ హైకోర్టు కూడా సూపర్సీడ్ చేయాలి. రామ్మోహన్ గారు అడ్వకేట్ సభకు బాగా తెలుసు. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా 50% కన్నా ఎటువంటి పరిస్థితులలో కూడా అన్లెస్ పార్లమెంట్లో ఏమైనా చట్టం అయితే తప్ప 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ చేయడానికి వీల్లేదు. అది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏ హైకోర్టు కూడా దాన్ని ఉల్లంఘించడానికి అవకాశం లేదు. ఏ హైకోర్టు కూడా ఉల్లంఘించదు. హైకోర్టు ఏం చెప్తారో కూడా వీళ్ళు వినేంత ఓపిక కూడా లేకుండా తొందర. అయితే మళ్ళీ ఒక సమస్యతో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? ఇది అసలు ప్రశ్న. ఇవన్నీ తెలిసిన తర్వాత సాధ్యం కాదు ఎలక్షన్స్ మేము పెట్టడం అన్నది ఎందుకు సాధ్యం కాదంటే, హైకోర్టు కేసు ఉన్నది, అది హైకోర్టులో కేసు ఉన్నది చెప్పి పెట్టడం సాధ్యం అయినప్పుడు ఎందుకు ఇచ్చానంటే, ఇందులో 2 విషయాలు ఉన్నాయి నేను చూస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉన్న ఆప్షన్స్లలో, వాళ్ళకున్న రాజకీయాలలో ఇది ఏదైనా కూడా రాజకీయాలు, ఓటు బ్యాంక్స్, గెలవడము, ఓట్లు, పర్సెంటేజ్లు, ఇవే లెక్కలు ఉంటాయి. ఈ లెక్కలో ఏంటంటే వాళ్ళు 2 విధాలుగా చూసుకున్నారు. నేను బాగా అబ్జర్వ్ చేశాను. నిన్న ఇవాళ ఎందుకు సడన్గా ఏం మునిగిపోయిందని ఇచ్చారు ఇంత గొప్పగా? అంతకుముందు ఎన్నోసార్లు పెట్టమంటే హైకోర్టు పోతేనే పెట్టని ఈ మహా గవర్నమెంట్ ఈ హైకోర్టు స్టే ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇచ్చానంటే, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గవర్నమెంట్ మామూలుగా ఎలక్షన్స్ పోతే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అది ఎందుకంటే ఇవాళ గ్రామీణ పంచాయతీ రాజ్ అంటే అన్ని గ్రామీణ ప్రాంతాలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీలు, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనేకమైన వాగ్దానాలు ఇవి కూడా అవి ఇంప్లిమెంట్ కాలేదు. చాలా మట్టుకు అసంతృప్తితోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక దిక్కేమో ఎలక్షన్స్ పెట్టాలి, పెట్టినట్టు చెప్పుకోవాలి. చెప్పకపోతే మీరు ఎలక్షన్స్ పెట్టలేదు, ఫెయిల్ అయ్యారు అనేది ఒకటి వస్తుంది. రెండోది మేము 42% పెడతాము, కామారెడ్డి సభ అన్నారు, అది అనేది అన్నీ కూడా మళ్ళీ పోస్ట్పోన్ అని రకరకాల. ఇది ఇవన్నిటిలో ఇవ్వాలనే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారంటే, ఇది కేవలం రాజకీయ కోణం నుంచి చూస్తేనే అర్థమవుతుంది. మామూలుగా మనకు న్యాయపరంగానో, లేకపోతే వాళ్ళు తెలివి తక్కువనో, లేకపోతే తెలివి లేక ఇవ్వలేదు. అతి తెలివి ఎక్కువ ఇచ్చారు, కాంగ్రెస్ ఎక్కువగా ఇవ్వలేదు. ఇవ్వడంలో అర్థం ఏంటంటే, ఎట్లా పోగానే కోర్టు ఆపుతుంది. కోర్టు ఆపంగానే మేము చెప్తాం, చూసినావా మేము జడ్పీ 13 జడ్పీలు మీకు బీసీలకు రిజర్వ్ చేసినాం, ఇన్ని జడ్పీటీసీలు మెంబర్స్ మీకు 200 ఇచ్చినాం, ఏది ఎంపీటీసీలో మీకు 500 ఇచ్చినాం, ఎంపీపీలో ఒక 200 ఇచ్చినాం. ఇవన్నీ లెక్కలు చెప్పి బీసీలకు అన్యాయం జరిగింది. దీనిలో ఇది బీజేపీది మెయిన్ భాగం ఉన్నది. దీని వెనుక కూడా తోక పార్టీ, అప్పుడు తోక పార్టీ అంటారు, బీజేపీకి తోక పార్టీ బీఆర్. రామ్మోహన్ మీరేం బాధపడకండి, వాళ్ళన్న మాట నేనంటుంది. ఈ 2 పార్టీలు కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ నాటకం కోసం, రాజకీయాల కోసం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇలా విషయం అర్థం చేసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చేసుకోవాలి. ఇవాళ అందరూ కూడా అంతో ఇంతో
కొంత ఇది ఆలోచన పరులైనరు ఇస్తున్నారు, మంచి ఏంది చెడ్డ ఏంది, ఏ రాజకీయ పార్టీ ఏం చెప్తున్నది, ఏ రాజకీయ నాయకుడు ఏం చెప్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా అందరూ కూడా అన్ని విధాలు గమనిస్తున్నారు. నిజంగా వాళ్ళగా సిద్ధశుద్ధి ఉండి చేసి మమ్మల్ని అన్యాయంగా చేయనిస్తలేరంటే ఇప్పుడు అదే నీకు చెప్తా. విపి సింగ్ మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆయన చిరుశుద్ధి ఉండే. విపి సింగ్ మంచి అది ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. దాని మీద పెద్ద దేశం మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున ఏది నిరసనలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి. అంతిమంగా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఏమీ లేకుండా కేవలం మాట్లాడుతూ ఇప్పుడు ఒకటే, ఇప్పుడు మిగతా వక్తలందరూ అసలు బీసీలను ఏం మొబిలైజ్ చేసినారు, బీసీల మీద ఏం ఉద్యమం చేసినారు. ఒకవేళ ఇప్పుడు తెలుసు పార్లమెంటులో బిల్లు ఎందుకు, చట్టం ఎందుకు కాదు అంటే ఆ దేశం మొత్తం, పార్లమెంట్ అనేది ఒక తెలంగాణకు లేదు, మొత్తం దేశం మొత్తం ఉన్నది కాబట్టి ఒక ఇంపార్టెంట్ సమస్య లేదా ఒక విధానం రూపొందించినప్పుడు దేశం మొత్తానికి వర్తిస్తే పార్లమెంట్లో కూడా తొందరగా అది కాదు. అది తెలిసినప్పుడు కూడా వీళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, వాగ్దానం చేసినారు. ఇప్పుడు కేసీఆర్ కూడా చేసిండు. కేసీఆర్ కూడా ఏమన్నారంటే నేను ఎస్టీ రిజర్వేషన్ 13% పెంచుతాను. మనకు 13% ఉన్నది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద తక్కువ ఉన్నది, తెలంగాణలో ఎక్కువ ఉన్నది కాబట్టి నేను 13% చేస్తాను. 13% ఇంతవరకు చేయలేకపోయారు. ఎందుకంటే అక్కడనే అది ఎస్టీ అనేది స్టాట్యూటరీ, అది ఇంకా బీసీలుగా ఇంకా అంత రాలేదు. కానీ ఎస్టీ అన్నది షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ కాస్ట్ అనేది రాజ్యాంగ పరంగా దానికి హక్కులు ఉన్నాయి, అది దానికి రాజ్యాంగంలోనే పొందుపరుచున్నాయి. అటువంటిదే కాలేదు. కాబట్టి ఇది 42% అయితే, ఎందుకంటే 42% ఇప్పుడు ఆల్రెడీ 26-27% రిజర్వేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ అంతా కలిపి 67-68% పోతున్నది. కాబట్టి సాధ్యం కాదు. సాధ్యం కానప్పుడు కూడా ఇవ్వడంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, ఎలక్షన్స్కు మేము సిద్ధంగానే ఉన్నాం, మేము వెనుకబడిపోతలేము, భయపడతలేము. ఇప్పుడు ఈ రెండు అంటున్నాయి, బీఆర్ఎస్ అంటున్నది, బీజేపీ అంటున్నది మీరు స్థానిక ఎలక్షన్ పోవడానికి భయపడుతున్నారు, మీకు ధైర్యం లేదు. ఈవెన్ మామూలుగా ప్రెస్లో కూడా సోషల్ మీడియాలో కూడా రకరకాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి రెండవది మేము బీసీల పట్ల న్యాయంగానే ఉన్నాము, బీసీ ఛాంపియన్స్ము, మిగతా రెండు పార్టీలే దీనికి విలన్స్, మేము హీరోలం అడ్డం పడుతున్నారు కాబట్టి మేము ఇగో నేను ఈ పని చేసిన, ఇవన్నీ రకరకాలుగా చెప్పుకోవడానికి పనికి వస్తుంది. కానీ ఇంట్లో సిద్ధశుద్ధి అనేది తక్కువగా ఉన్నది. నేను అనుకుంటా బీసీలు కూడా పెద్ద ఎత్తున నమ్ముతారని నేను అనుకోను. ఎందుకంటే బీసీలు కూడా ఇవాళ ఎడ్యుకేటెడ్ అయినరు, ఆలోచన పరులు అయినరు, అందులో కూడా అనేకమైన సంఘాలు ఉన్నాయి, రకరకాలుగా వాళ్ళు కూడా మంచి చెడ్డలు ఆలోచించుకునే విచక్షణ కానీ కూడా వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు పాపిరెడ్డి గారు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు కాంగ్రెస్ను మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళు రాజకీయమే చేస్తున్నారు అనుకోవచ్చు కదా. తప్పకుండా ఇలా ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు రాజకీయాలు లేకుండా ఏ పార్టీ అసలు వారి పేరే రాజకీయ పార్టీలే. బీజేపీ ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ, అట్లనే బీఆర్ఎస్ రాజకీయ పార్టీలకు రాజకీయం కాకుండా ఇంకేముంటుంది లక్ష్మీనాథ్ గారు? మీరు మరీ చిన్నగా అమాయకం కాకుండా వాళ్ళు చేసేటి అన్ని రాజకీయాలు చేస్తారు. ఆ రాజకీయాలలో విజయవంతమైన రాజకీయం ఓటు చేస్తే వాడే ఉంటాడు. విజయవంతమైన ప్రజలు మెచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక విజయవంతమైన రాజకీయం చేయడానికి స్టెప్ తీసుకుంది అంటారు మీరు? ఈ స్టెప్ సరిగా తీసుకోలేదు. స్టెప్ తీసుకొని ఇది పిల్లి మొగ్గలు అంటారు. ఈ పిల్లి మొగ్గలను జనాలు గమనిస్తున్నారు. ఎందుకంటే కోర్టులనే ఉన్నది 8వ తారీఖు వరకు. అంటే ఇవాళ 29 రోజులకు ఏమొచ్చింది? ఇవన్నీ పండుగల సెలవులే ఉన్నాయి. 2-3 వరకు, 2 గాంధీ జయంతి, 3 దసరా అంటున్నారు. ఇవి ఇప్పుడు ఏమి జరగనప్పుడు ఇది ఎంత ఆగమేఘాల మీద నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లక్ష్మణ్ గారు మీరు చెప్తా, ఇది ఏదైతే ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నదో, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకుంటుంది గవర్నమెంట్. అది నేను స్వయంగా చూసిన. ఈ కేసీఆర్ అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన టైంలో పెట్టుకున్న ఇద్దరు కూడా మేము మాట్లాడుకున్నాం, మా ముందర మాట్లాడుకుని ఆయన పెట్టాడు. అంటే ప్రతి ప్రభుత్వం కూడా ఏదైతే ఈ కమిషనర్ ఉంటాడో ఎలక్షన్ స్టేట్ కమిషనరు, ఆయన ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అని ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న గదే చేస్తుంది, బీఆర్ఎస్ గదే చేసింది, లేకపోతే రేపు ఇంకో వచ్చే గవర్నమెంట్ కూడా. కాబట్టి ఈ లోకల్ కమిషన్కు స్టాట్యూటరీ అథారిటీస్ తక్కువ ఉంటుంది, గవర్నమెంట్ ఏం చెప్తే గదే చేస్తుంది. కాబట్టి ఈ స్టే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిందంటే అది ఒక విధంగా ఏ స్వతంత్రం లేదు, మామూలుగా ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసింది. కాబట్టి ఇవన్నిటి మనం చూసుకుంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఇది రాజకీయంగా సక్రమైన పందా కాంగ్రెస్ కాదు.
ఎందుకంటే ఈ 8వ తారీఖు నిజంగా 8వ తారీఖు నాడు ఆ కోర్టు ఏమంటుందో, ఆ కోర్టు ఏమన్నది అంతా ఆగి ఇంకొక రాజకీయ వ్యూహం చేస్తే బాగుండేది. అట్లా కాకుంటేనే తొందరపడి అంటే ఏంటంటే దీన్ని ఏమంటామంటే కింద పడ్డా మేమే గెలిచినాం, మీద పడ్డా మేమే గెలిచినాం. తెలంగాణ అంటారు అది కింద పడితేనేమో నా ముఖం పైన ఉన్నది, ఇది పైకి చూస్తుంది, పైన పడితే నా ముఖం పైనుంచి కింద చూస్తుంది. అంటే నేను కింద పడ్డా మీద పడ్డా గెలిచినా చెప్పుకునే ప్రయత్నమే కానీ కింద పడ్డది బొక్క బుర్ర పడ్డది కాంగ్రెస్. ఇలా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. జనాలు కూడా పెద్దగా దీన్ని స్పందించి అనుకూలంగా పాజిటివ్గా తీసుకోవడం తక్కువ. సార్ శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు లక్ష్మణ గారు అనలిస్ట్ మాట్లాడింది, పాపిరెడ్డి గారు మాట్లాడింది, మీరు ఇటు బండారా రామ్మోహన్ రావు గారు చెప్పింది